హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అవసరం లేదు అని పడేసే దానితోటే టూటీ ఫ్రూటీని చేసుకునే విధంగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే విధంగా మీకు రెసిపీ చెప్తాను. ఇవి 3 ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీని. అలాగే టూటీ ఫ్రూటీని 4-5 నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అస్సలు పాడవవు. సో ఇంకా ఆలస్యం చేయకుండా టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసేద్దాం రండి. దీనికోసం మనం ఎలాగో సమ్మర్ కాబట్టి చలవ చేయడానికి అని వాటర్ మిలాన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. వాటర్ మిలాన్ తిన్న తర్వాత తొక్కని పడేస్తూ ఉంటాం. దాన్ని పడేయకుండా పైన గ్రీన్ కలర్లో ఉన్న తొక్క అంతా తీసేసి వైట్ కలర్లో ఉన్న పార్ట్ మాత్రం పక్కన పెట్టుకోండి. గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కొంచెం కూడా లేకుండా పూర్తిగా తీసేసి ఈ వైట్ కలర్లో ఉన్న పార్ట్ మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. అలాగే వీటిని ఒకసారి నీటిలో వేసుకొని బాగా కడుక్కోండి. ఎందుకంటే మనం వాటర్ మిలాన్ తినేసి అలానే పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇలా కడిగారు అంటే క్లీన్ అయిపోతుంది. ఇలా బాగా కడిగిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా సన్నగా కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోండి. అన్ని సేమ్ సైజ్ లో ఉండేలాగా, మరి పెద్దగా అలాగే మరి చిన్నగా లేకుండా చూసుకోండి. ఇలా నేను చూపించే విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అందులోకి సగం వరకు నీళ్ళని పోసుకోండి. ఈ నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న వాటర్ మిలన్ తొక్కల్ని ఇందులో వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి, కానీ ఎక్కువసేపు ఉడికించకండి. వీటిని స్టార్టింగ్లో చూసినప్పుడు వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఒకటి తీసుకొని నొక్కి చూసారు అంటే ఈజీగా విడిపోవాలి. అలా ఉడకపెట్టుకోండి, సరిపోతుంది. ఇలా ఉడకపెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని గిన్నెలోకి 1/2 కప్ దాకా పంచదారని వేసుకోండి. దాంట్లోనే 1/4 కప్పు దాకా నీళ్ళని పోసుకొని పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న వాటిని వేసేయండి. తర్వాత 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. షుగర్ సిరప్లోనే తీపి అంతా వాటర్ మిలన్ ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు ఎన్ని కలర్స్లో టూటీ ఫ్రూటీ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని బౌల్స్ తీసుకోండి. అందులోకి మీరు తీసుకున్న కలర్స్ని 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, ఎల్లో తీసుకుంటున్నాను. తర్వాత ఈ 3 బౌల్స్లోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని సమానంగా వేసుకోండి. ఇలా సమానంగా వేసిన తర్వాత కలర్ కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలానే బౌల్స్లోనే పెట్టేసి 5 గంటలు ఇలా పక్కన పెట్టి వదిలేశారు అంటే కలర్ అనేది పుచ్చట ముక్కలకి బాగా పడుతుంది, డార్క్ అయిపోతాయి. చూసారా 5 గంటల తర్వాత ఎలా డార్క్ అయ్యాయో. సో వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని అందులో ఇవి 3 కలర్స్ని సపరేట్గా వేసుకోండి. ఇలా 3 కలర్స్ వేసిన తర్వాత వీటిని దూరం అంటే విడివిడిగా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకొని నైట్ అంతా వదిలేసినా పర్లేదు, లేదు అంటే ఒక 8 గంటలు అలానే వదిలేసేయండి ప్లేట్లోనే పెట్టేసి. కాకపోతే పైన ఏదైనా పల్చటి క్లాత్ని కప్పుకోండి, లేదు అంటే ఈగలు దోమలు వాళ్తాయి. చూడండి, నేను నైట్ అంతా అలా వదిలేసాను. తెల్లారి చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టేసి 4-5 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగో పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కాబట్టి వీటిని వేసి చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, కుకీస్, సలాడ్స్లో ఇలా ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.